హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేను రీసెంట్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని మీకు చెప్పాను. అయితే చాలామంది నా స్నేహితులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఆహ్, "నీవు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నావు. మాకు అర్థం కావట్లేదు" అని చెప్తున్నారు. అందుకే నేను ఈ వీడియోని తెలుగులో తీస్తున్నాను. అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను మంచి సలహాలు ఇస్తానండి. నేను నా నిజ జీవితంలో ఏ విధంగా నేర్చుకున్నాను, అదేవిధంగా మీరు కూడా దాన్ని అప్లై చేసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారని నేను గట్టి నమ్మకం ఇస్తున్నాను. అయితే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చేయాల్సిందల్లా ఒక్కటే. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చెప్తుంటారు. నేను నా నిజ జీవితంలో చేసిన ప్రయత్నం ఏమిటంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొదటగా నేను ఇన్స్టిట్యూషన్ కూడా వెళ్ళానండి ఒక 6 మంత్స్. అయితే అది నాకు చాలా హెల్ప్ చేసిందండి. గ్రామరు, అదేవిధంగా సెంటెన్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాను. అయితే నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఏ ఇన్స్టిట్యూషన్ కూడా అవసరం లేదండి. అయితే మీరు నేర్చుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే, మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేను మాట్లాడాలి అని నేర్చుకోవాలి అనే దృఢ సంకల్పం మీలో ఉంటే, మీరు ఖచ్చితంగా సంవత్సరం లోపే మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. నేను దానికి గ్యారంటీ ఇస్తున్నానండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, రోజు ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ చూడండి. యూట్యూబ్లో చాలా ఉంటాయి. అవి రోజు కనీసం ఒక అర్ధగంట సమయం కేటాయించండి. మీరు ఖచ్చితంగా మీ నిజ జీవితంలో మీరు రియల్గా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నేను కూడా చేసింది నా నిజ జీవితంలో ఏమిటంటే, రోజు కాన్వర్జేషనల్ వీడియోస్ కానీ, కథలు కానీ, ఇంకా వాటెవర్ మీకు ఇష్టం వచ్చినది ఇంగ్లీష్లో చూడండి. రోజు రోజుకి మీకే అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మీరు మీలో మీరే ఇంప్రూవ్మెంట్ చూసుకుంటారు. ఫస్ట్ మీకు ఇంగ్లీషు అనేది మీ మెదడులో పదాలు గుర్తుపెట్టుకుంటాయి, సబ్కాన్షియస్ మైండ్. ఆ తర్వాత మీరు మెల్లగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తారు. మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే, మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అవుతారు. ప్రొనౌన్సియేషన్ కానీ, అదేవిధంగా సెంటెన్స్ ఫార్మేషన్ కానీ మీరు ఖచ్చితంగా మీరు చేస్తారు ఫ్రెండ్స్. నేను దానికి హామీ ఇస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడతారు. నేను వారికి చెప్పేది ఏమిటంటే, ఇంగ్లీషు అదొక లాంగ్వేజ్ అండి. నేను కూడా చాలా భయపడేవాడిని. 10th, ఇంటర్లో, డిగ్రీలో కూడా నేను చాలా భయపడ్డాను. నేను తెలుగు మీడియంకి నేను తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను. అయితే ఇంగ్లీష్ మీడియం అంటే మీకు తెలుసుగా, ఇంకా అంతా తెలుగులోనే, కాకపోతే ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో రాస్తునేవాడిని బట్టి. కానీ తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను నేర్చుకున్నాను ఇంగ్లీషు. చాలా ప్రయాసపడ్డానండి. అంటే చేసిందల్లా ఒకటే, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి గట్టిగా అని దృఢ సంకల్పంతో నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానండి. నేను కూడా మీకు రోజు మీరు నన్ను ఫాలో అవ్వండి. నేను వీడియోస్ తీస్తాను. మీరు ఖచ్చితంగా మీరు కూడా ఇంగ్లీషు మాట్లాడగలుగుతారు. యాక్చువల్లీ నేను వీడియోస్ కూడా తీస్తున్నానంటే నాకు చాలా అంటే షై అయ్యేది. కానీ నేను సంకల్పం తీసుకున్నాను, ఖచ్చితంగా నేను వీడియోస్ చేయాలి, నేను మాట్లాడాలి, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో నేను కూడా మాట్లాడాలి అని స్టాండ్ తీసుకున్నాను. నేను మాట్లాడగలుగుతున్నాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలుగుతున్నాను. దానికి గల కారణం మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందండి. అందుకే నేను ఈ వీడియోస్ తీస్తున్నానండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే నన్ను ఫాలో కండి. అదేవిధంగా నేను ఖచ్చితంగా మీకు సలహాలు ఇస్తాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కూడా నా మెయిల్ నేను
కింద టైప్ చేసి పెడతాను. మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో కావండి. మీకు చెప్తాను.